హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటాము. ప్రీవియస్ గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాము. ఒకసారి మా ఛానల్ చెక్అవుట్ చేయండి, వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి పప్పాయ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ప్రీవియస్ గా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాం కానీ ఫ్రూట్స్ ఏ ఛాలెంజెస్ చేయలేదు. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పప్పాయతో చూస్తున్నారు కదా, ఈ పెద్ద కాయ ఇద్దరం తినబోతున్నాము, ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. మా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు, ఎవరు పనిష్మెంట్ చేయబోతున్నారో. ఫస్ట్ అయితే ఇంకా ఇది పీల్ చేసేసి 2 parts గా డివైడ్ చేసేసి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. ఓకేనా, పీసెస్ గా కట్ చేద్దాం. ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసేసాము ఈక్వల్ గా 10 పీసెస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే చాలా పెద్ద కాయ, చాలా పీసెస్ వచ్చేసాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని పీసెస్ వస్తాయి అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి ప్లేట్ నిండుగా 10 తీసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్. తీగా ఉన్నా సూపర్. షాక్ అవుతారు ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం. ఎవరు పప్పాయ ఎన్ని పీసెస్ తినలేరు అసలు. ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? చెప్పలా, ఇప్పుడు చెప్పు లాస్ట్ దాకా. ఫ్రూట్స్ ఛాలెంజ్ ఫస్ట్ టైం కదా మనకే షాకింగ్. ఫుడ్ అన్న ఫ్రూట్స్ బాగున్నాయి, హెల్దీ కూడా. ఫైవ్ వచ్చింది. 3 అయినాయి. తింటే అవుతాయి, నువ్వు తినకుండా. అనవసరంగా చెప్పా కదా. పెద్దగా ఉన్నాయి నాయి, అందుకే కదా నా 6 ఉన్నాయి, నీ 5 ఉన్నాయి. కంప్లైంట్స్ ఇవ్వడం మాను. స్టమక్ ఫుల్ అయిపోయింది కదా. 5 పీసెస్ తెలుసు. ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళే విన్నాయి. అంతే. నాది ఎలా ఉండదు అంటే కుందేలు తాబేలు ఓటి ఉండి చూసావా, అలా అనిపించిద్దు. స్టార్టింగ్ ఫాస్ట్ గా తినేస్తా. Really? లాస్ట్కి వచ్చాక
ఆ 2 పీసెస్ టచ్ చేయలేదండి. పెద్దగా వీటితోనే కడుపు నిండిపోయింది. నేను అందుకే చెప్పా లంచ్ చేయండి రా, నేను నా వల్ల కాదని. నేను లంచ్ కూడా చేసా. 2 hours అయిపోయింది, 3 hours. వెళ్ళబోతున్నావు? నువ్వేమో చిన్న చిన్న తీసుకున్నావు, నాకు అర్థమైంది. ఇంత ఫాస్ట్గా తింటున్నా చూడు. 3 తినేటప్పుడు 5 తినేసావు, అప్పుడు ఫాస్ట్ ఉంది కదా. వెళ్ళబోతున్నా. ఫైనల్గా వచ్చేసరికి తినలేకపోతున్నా. ఎంత బాగుందో కదా. స్టార్టింగ్ బాగుంది నాకు, లాస్ట్కి వచ్చాలకే ఎగిట్ వచ్చేసింది. సరే, ఇవి తీసేసి పనిష్మెంట్ లో కలుద్దాం. ఓకే గైస్, మొత్తకైతే చిన్నులపై తినే పనిష్మెంట్ అయితే ఇస్తున్నాను. మొత్తం తింటావా? మొత్తం ఏం కాదులే, 3 bites. ఓకే, పీల్ చేసేసి. కొంచెం కారంగా ఉంటాయా? కొంచెం చాలానే ఉంటాయి. చెప్పాలి అంటే అసలు ఇవి మామిడికాయ పికిల్ ఉండిద్ది కదా, అట్లా ఇష్టం నాకు కూడా. చాలా బాగుంటాయి. విడిగా ఎలా ఉంటాయో తెలియదు మనకి, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు పనిష్మెంట్ కోసం ఇస్తున్నాను. స్మెల్ బాగుండిద్ది కానీ తినడానికి ఫస్ట్ టైం కదా. ఆయిల్లో ఫ్రై చేసినా బాగానే ఉండిద్ది, మరి ఎప్పుడు విడిగా టేస్ట్ చూడాల మనం ఇలాగ పచ్చివి. పచ్చి తినొచ్చా అసలు? తినొచ్చులే, కాదు. కిచెన్లో దొరికే ఏ ఐటమ్ అయినా హెల్దీయే కదా. ఇదేంటి రావట్లా? అలాగా తీస్తే తిని. ఈ స్మెల్ అంత బాగుండిద్దో. 3 తినేయాలి నువ్వు. ఇక్కడ నీకోసం పీల్ చేసి అంత మంచిగా చేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నావు? తినడానికేగా ఈ ప్రిపరేషన్స్ అన్ని. అంతేగా, పనిష్మెంట్. వీడియో ఎవరికి ఇష్టం లేదు. మొత్తం ఒకేసారి తినే, ఓకేనా? ఓకే గైస్, ఇంకా 3 అయితే పీల్ చేసేసాము. ఇప్పుడు మా అక్క తింటుంది. తిను, ఎక్స్ప్రెషన్ కోసం నేనైతే రెడీ. మొత్తం ఒకేసారి తిను మళ్ళీ. ఇదేదో తేడాగా ఉంది. ఎలా ఉంది? ఘాటుగా ఉందా? తీసేస్తా. అరే మామూలుగా మనలేదురా. పనిష్మెంట్ అసలు చేయదు, అన్ని దొంగ పనిష్మెంట్. బాగా మండినట్టుంది, ఊసేసింది దెబ్బకి. బాగా మామూలుగా మంటరా అలా, అదొక రకమైన వాటర్ కూడా వస్తుంది. అదొక రకమైన. చూసారు కదా గైస్, ఊసేసింది. చాలా అంటే చాలా మంట పట్టేసింది అంట. కలర్లో వాటర్ కూడా వచ్చినాయి. అంటే పచ్చివి అవ్వడం వల్ల అనుకుంటా అలాగ మంట వచ్చేసింది. ఇట్స్ ఓకే, పర్లేదు, చేసావుగా పనిష్మెంట్.
ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ మీ వరకు రావడానికి యూజ్ అవుతుంది. బాయ్ గైస్.